హలో గైస్, తెలంగాణలో ఎంతో ఫేమస్ రెసిపీ అయిన మక్కగుడాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా పోటు పెట్టిన మక్కలను అయితే తీసుకోవాలి. ఇవి ఎక్కడైనా సూపర్ మార్కెట్లోనైతే మనకి అవైలబుల్గా ఉంటాయి. సో వీటిని అయితే ఒక 3-4 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకోవాలి. డస్ట్ అంతా పోయే వరకు మంచిగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కావాలనుకుంటే నైట్ ఓవర్ టైం మొత్తం నానబెట్టుకోవాలి. లేదు మనకి డిన్నర్గా ప్రిపేర్ చేసుకోవాలంటే మాత్రం ఆఫ్టర్నూన్ కానీ మార్నింగ్ కానీ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఓవర్ టైం నానబెట్టుకున్న తర్వాత చూడండి, మొక్కలు అయితే చక్కగా నానిపోయాయి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వీటిని ఉడకబెట్టుకోవాలంటే బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రెషర్ కుక్కర్. సో వీటిని ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి మినిమం ఒక 10 to 12 విజిల్స్ వచ్చాక ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఉడకాయా లేదంటే చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ ఒక 3-4 విజిల్స్ పెట్టేసేయాలి. చూడండి, నేనైతే 12 వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేశాను. చాలా బాగా ఉడికిపోయాయి. చూడండి, ఇంత చక్కగా ఉడికిన తర్వాత మనం తాలింపు అయితే వేసుకోవాలి. తాలింపులకి ఆవాలు, జీలకర్ర అండ్ పచ్చిమిర్చి, ఆనియన్స్ పొడిగా ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అండ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం వేగాక ఉల్లిగడ్డ పేస్ట్ తీసుకోండి. ఉల్లిగడ్డ పేస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటే ఈ గుడాలకి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. అండ్ తర్వాత ఉప్పు, పసుపు యాడ్ చేసుకోండి. అండ్ కరివేపాకు నా దగ్గర లేదు, మీరైతే కంపల్సరీ వేసుకొని ఇంకా చాలా చాలా బాగుంటుంది. అండ్ తాలింపు బాగా వేగిన తర్వాత కొంచెం లెమన్ కొంచెం లైట్గా పిండండి. ఆనియన్స్కి ఇవన్నిటికీ పట్టుకొని చాలా చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్గా అయితే కొత్తిమీర వేయండి. కొత్తిమీర వేసి తాలింపు బాగా మిక్స్ అయిన తర్వాత గుడాలను ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. తాలింపు అంతా పట్టే వరకు గుడాలను మంచిగా మిక్స్ చేయండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కలర్ఫుల్గా బాగుంటాయి. తెలంగాణలో అయితే చాలా చాలా ఫేమస్ అండి. అసలు దీన్ని చాలామంది అయితే నాన్ వెజ్ కాంబినేషన్లో తీసుకుంటారు. కాకపోతే నాకైతే నాన్ వెజ్లో ఎక్కువ నచ్చదండి. సో నేనైతే ఎల్లిపాయ కారం మిక్స్ చేసుకొని తింటాను. చాలా చాలా బాగుంటుంది ఇలా కూడా టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి,